మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ప్రజల నుంచి వచ్చే వినతులను చంద్రబాబు స్వయంగా స్వీకరిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. మరోవైపు ముఖేష్ అంబానీ కుమారుడు వివాహ వేడుకలకు చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30కు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేస్తారు. రేపు మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చంద్రబాబు చేరుకోనున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ప్రజల నుంచి వచ్చే వినతులను చంద్రబాబు స్వయంగా స్వీకరిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పార్టీ కార్యాలయంలోనే సీఎం చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. మరోవైపు ముఖేష్ అంబానీ కుమారుడు వివాహ వేడుకలకు చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30కు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేస్తారు. ఇక రేపు మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు స్కెడ్యూల్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, లక్ష్మీ దుర్గ ఈ ఉదయం కొద్దిసేపటి క్రితమే హరేరామ హరే కృష్ణకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి శేషాయి స్థాపన కార్యక్రమాన్ని చంద్రబాబు ముగించుకుని కొద్దిసేపటి క్రితమే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ విజ్ఞాపనలు అంటే ఈరోజు శనివారం కావడంతో అటు సచివాలయం సెలవు, నిత్యం కూడా సచివాలయానికి ఆయన వెళ్తూ ఉంటారు. అయితే సచివాలయం సెలవు కావడంతో ఈరోజు విజ్ఞాపనలు తీసుకునేందుకు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వందలాది మంది రిజిస్టర్ చేసుకుని అంటే ముఖ్యమంత్రి గారికి తమ సమస్యలు తెలియజేసేందుకు రిజిస్టర్ చేసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి పార్టీ కార్యాలయంలో ఒక రకంగా గ్రీవెన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ గ్రీవెన్స్లో వారి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తొలి రోజు ఏదైతే ఆయన కార్యాలయానికి వచ్చారో ఆ రోజు వందలాది మంది ఒక్కసారిగా పార్టీ కార్యాలయానికి రావడంతో విపరీతమైన ఒత్తిడికి ప్రజలు గురవ్వాల్సి వచ్చింది. అదే సమయంలో దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో గ్రీవెన్స్కు వారందరినీ కూడా ఒక వరుసలో పంపించే విధానాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ ఉండి ఒక్కొక్కరి సమస్యలను కూడా పరిష్కరిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం మన కెమెరామెన్ కిషోర్ తీసిన విజువల్ను కూడా చూడొచ్చు. అదేవిధంగా ఆయన ఒక్కొక్కరి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి అవసరమైనటువంటి ఆదేశాలను ఇమీడియట్గా ఇస్తున్నారు. కాబట్టి శనివారం ఈ రోజు ఉదయం గ్రీవెన్స్ను ఇకపైన ప్రతి శనివారం కూడా చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా అనేక మంది బాధితులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వారు ఏ సమస్యల మీద వచ్చారు వారితో కూడా మాట్లాడవచ్చు. ఒకవైపు పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా బాధితులు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ మాది. మేము నామినేట్ పదవి చెప్పండి, ఏ సమస్య వచ్చారు? నామినేట్ పదవి కావాలని వచ్చినాం సార్. మేము 30 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం సార్. సార్ మీరు చెప్పండి, నేను సమస్య మీద. తూర్పుగోదావరి జిల్లా పత్తి మండలం అండి. సార్ని కలవడానికి వచ్చాడు, మామూలుగా విష్ చేయడానికి వచ్చాము. సార్ నమస్తే సార్, మాది ప్రకాశం డిస్టిక్. నా పేరు పల్లవి. మేము బీమా మిత్రగా అంతకుముందు చంద్రన్న బీమా పథకంలో మేము చేసేవాళ్ళం సార్. మళ్ళీ జగన్ పరిపాలన వచ్చిన తర్వాత మమ్మల్ని కావాలని వాంటెడ్గా తీసేశారు సార్. అందుకని 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని దేనికి ఏ అవకాశం ఇవ్వలేదు. అందుకని సార్ ఏం చెప్పారంటే పాదయాత్రలో మళ్ళీ మేము వస్తే మళ్ళీ పథకం తీసుకొస్తాము, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటామన్నారు సార్. అందుకోసం మాకు న్యాయం చేయాలని సార్తో రిక్వెస్ట్ చేయడానికి
1800 మంది సార్ 1800 మంది. కానీ 4 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వంలో మాకు ఎక్కడ ఏ చిన్న పోస్ట్ కూడా ఇవ్వలేదు. అసలు మేము ఇంకా మానేసాం సార్. 4 సంవత్సరాల నుంచి ఎంతో కష్టాలు పడుతున్నాం. రోడ్డును పట్టారు సార్. ఓకే, చూడొచ్చు. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాం సార్. కుప్పం సార్ మాది. వీళ్ళు చిత్తూరు చంద్రన్న బీమాలో పనిచేసాం సార్. అప్పటి నుంచి అప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మమ్మల్ని తీసేసింది సార్. ఇప్పటి వరకు మేము ఏ జాబులు లేకుండా నిర్దాక్షిణ్యంగా బయట నిలబడుకున్నాం సార్. ఏ జాబులు లేక మా పిల్లల్ని సాకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు సార్ గారు వచ్చినారు. ఇంతకుముందు పాదయాత్రలో కూడా లోకేష్ సార్ హామీ ఇచ్చారు సార్. దానివల్ల దయచేసి మాకు న్యాయం జరగాలని సార్ దగ్గరికి విన్నపించుకునేదానికి వచ్చినాం సార్. చూడొచ్చు, బీమా మిత్రులు ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బీమా మిత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చిన పరిస్థితి. గతంలో తాము గతంలో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి వచ్చాం. బీమా మిత్రులుగా పనిచేస్తున్నాం. ఏంటి మీ సమస్య ఏంటి? మాకు గత ప్రభుత్వంలో మేము 15 ఏళ్ళకి చేస్తున్నాం. సార్ ఉన్న ప్రభుత్వంలో నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని రోడ్డున పడేస్తుంది. మళ్ళీ చంద్రన్న బీమాను కొనసాగిస్తున్నారు. అదే స్కీమ్ సెర్ప్ ద్వారా నిర్వహించి అందులో మేము డోక్రా మహిళమైనా మేము బీమా మిత్రులుగా పనిచేస్తున్నాం. మమ్మల్ని కొనసాగించాలని వేడుకోవడానికి వచ్చాం సార్ దగ్గర. చూడొచ్చు, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా బీమా మిత్రులు మొత్తం 1800 మంది వరకు ఉన్నారు. వీరందరినీ కూడా కొనసాగించాలని వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఇంకొక విషయం కూడా వారు ఇదే కాకుండా అనేకమైన అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్నారు. రైతులు కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. కొద్దిసేపటి క్రితం రాజమండ్రి నుంచి ఒక చిన్న పాప వచ్చింది. స్పైనల్ మస్కులర్ డిసీజ్తో, ఏదైతే వెన్నుపూస వద్ద ఉన్నటువంటి ఏవైతే కండరాలు ఉంటాయో అవి ఇబ్బంది గురి చేస్తున్న డిసీజ్తో ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి సుమారు 16 కోట్లు వైద్యానికి ఖర్చు అవుతుంది ఆ పాపకని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ 16 కోట్లు ఖర్చు అయ్యే ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకు సాయం చేయాలని కోరుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా ఒక కాల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 16 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వైద్యం చేయించేందుకు వారు ఇప్పటికే 2 కోట్లు సమకూర్చుకున్నామని చెప్పారు. మిగిలిన మొత్తం సమకూర్చేందుకు ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించేందుకు వచ్చామని చెబుతున్నారు. వారు కూడా మరి కాసేపట్లో ముఖ్యమంత్రిని కలిసేందుకు గ్రీవెన్స్కు రావడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరి సమస్యలను ఒక్కొక్కరిని కూడా అడిగి తెలుసుకుని ఆయన ఆ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈరోజు ఈ గ్రీవెన్స్ అయితే ఉంటుంది. సాయంత్రం ఇక్కడి నుంచి నేరుగా ముంబై బయలుదేరి వెళ్ళి ముంబైలో అంబానీ కుమారుడి వివాహ వేడుకల్లో కూడా చంద్రబాబు పాల్గొంటారు. రేపు మధ్యాహ్నానికి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ప్రస్తుతం అయితే మాత్రం గ్రీవెన్స్ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.